ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వకారణమని గ్రామ బీజేపీ అధ్యక్షుడు అయ్యన్న గారి మురళీధర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ బీజేపీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేస్తామని గ్రామ నాయకులు తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉత్సాహభరితంగా వాతావరణాన్ని నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అబ్బగోని రామస్వామి గౌడ్, రవి యాదవ్, జంగా అశోక్, అన్నారెడ్డి గారి సుధాకర్ రెడ్డి, అల్వాల బాబు, కావేటి నవీన్ స్వామి, అబ్బగోని వెంకట్ గౌడ్, అబ్బగోని నితిన్ గౌడ్ మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ విజయ గాథలను స్మరించుకున్నారు. బీజేపీ స్థాపించిన నాటి నుండి 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మమషాపూర్ గ్రామ విలేజ్లో దౌలతాబాద్ మండల్ జిల్లా సిద్దిపేటలో జెండా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బీజేపీ ఈరోజు మనకొక నాయకత్వం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలో ఉండాలి. ఏ రోజు కూడా ఇంత యుద్ధాలలో కూడా ఈరోజు మనకు అన్ని సమకూరుస్తున్న నాయకుడు అంటే మన మోడీ గారికి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి అందరూ కూడా భావించి ఆలోచించి రేపటి పౌరులకు కూడా ఆయన ఆదర్శం అని చెప్పి మన మహా శ్రీరామచంద్రునిలాగా ఈరోజు భారతదేశాన్ని ఏలుతుండు. ప్రపంచ దేశాలు కూడా ఏలెత్తి తన సైడు చూస్తున్నాయి. దాన్ని గౌరవదగ్గ ప్రజ మనకే దక్కుతుంది భారతదేశానికి అని చెప్పి నేను భావిస్తున్నాను.